అందరికీ నమస్కారం అండి. ప్రియమైన విద్యార్థులకు మరియు టెట్ వైల్ డిఎస్సి పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు అందరికీ నమస్కారం అండి. టెట్ 2 డిఎస్సిలో తెలుగు ఎంసీక్యూఎస్ మిస్ అయితే సీట్ మిస్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియోని చూడండి. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా ఈ వీడియోలో ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన ఎంసీక్యూఎస్ క్లియర్గా చూద్దాం, క్లియర్గా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే శీర్షిక ద్వారా రచయిత చెప్పదలుచుకున్న ముఖ్య భావం ఏమిటి? రచయిత చెప్పదలుచుకున్న ముఖ్య భావం ఏమిటి? ఆప్షన్ చదువుదాము. మీరు ఇందులో సరైన జవాబు మీకు తెలిసి ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే శీర్షిక ద్వారా రచయిత చెప్పదలుచుకున్న ముఖ్య భావం ఏమిటి అంటే ఆప్షన్ ఏ చూద్దాం. అన్ని భాషలు ఒకేలా ఉంటాయి, ప్రతి భాషకు తనదైన మాధుర్యం ఉంటుంది, ఒకే భాష శ్రేష్టమైనది, భాషలు అవసరం లేదు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం ప్రతి భాషకు తనదైన మాధుర్యం ఉంటుంది. అంటే ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యాంశం నుండి శీర్షిక ద్వారా రచయిత చెప్పదలుచుకున్న ముఖ్య భావం ఏమిటి అని అంటే ప్రతి భాషకు తనదైన మాధుర్యం ఉంటుంది. సరైన జవాబు చూసినట్లయితే ఇది బి అవుతుంది. సరైన సమాధానం బి. రెండవ ప్రశ్న చూద్దాం. మనిషి భావాలను సహజంగా వ్యక్తపరచగల సాధనం ఏమిటి? సాధనం అడిగాడు ఇక్కడ. తప్పకుండా టెట్ అయిన డిఎస్సి సాధించాలంటే తప్పకుండా ఈ మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ తప్పకుండా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా అయితేనే మీకు తప్పకుండా జాబ్ అనేది రావడం జరుగుతుంది. మనిషి భావాలను సహజంగా వ్యక్తపరచగల సాధనం ఏమిటి? సరైన సమాధానం మీ యొక్క కామెంట్ బాక్స్లో పెట్టండి. మనిషి భావాలను సహజంగా వ్యక్తపరచగల సాధనం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే సంపద, భాష, శక్తి, అధికారం. సరైన సమాధానం గుర్తించండి. సాధనం ఏమై ఉంటుంది అంటే భాష. అంటే సహజంగా వ్యక్తపరచగల మనిషి భావాలను సహజంగా వ్యక్తపరచగల సాధనం భాష అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది. సరైన సమాధానం బి అవుతుంది. మూడవ ప్రశ్న చూద్దాం. మాతృభాష పట్ల గౌరవం కలిగితే ఏమి జరుగుతుంది? మన మాతృభాష పట్ల గౌరవం కలిగితే ఏం జరుగుతుంది? ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. టెట్ కానీ డిఎస్సి కానివ్వండి, ఇలా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే ఇలాగనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ప్రశ్న పదే పదే చదవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, మాతృభాష పట్ల గౌరవం కలిగితే ఏం జరుగుతుంది? ఆప్షన్ చూద్దాము. ఇతర భాషలపై ద్వేషం పెరుగుతుంది, సంస్కృతి నిలబడుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, సమస్యలు పెరుగుతాయి. సరైన సమాధానం మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆన్సర్ ఏమవుతుంది? సరైన సమాధానం సంస్కృతి నిలబడుతుంది. అంటే మాతృభాష పట్ల గౌరవం కలిగితే సంస్కృతి అనేది నిలబడుతుంది. నాలుగవ ప్రశ్న చూద్దాం. ఈ పాఠం ద్వారా రచయిత ఏ విలువను ప్రాధాన్యం ఇస్తాడు? ఇక్కడ చూడండి, టెట్ కానీ డిఎస్సి కానీ విలువ శీర్షికలు రచయిత ఏం చెప్తున్నాడు, ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ పాఠం ద్వారా రచయిత విలువను ప్రాధాన్యం చేస్తాడు. రచయిత ఏ విలువను ప్రాధాన్యం చేస్తాడు? ప్రశ్న సరిగ్గా చూడాలి. ఈ పాఠం ద్వారా రచయిత ఏ విలువను ప్రాధాన్యం చేస్తాడు? ఆప్షన్ చూసినట్లయితే పోటీభావం, భాషా గర్వం, భాషా ప్రేమ, అధికార లాలసం. సరైన సమాధానం గుర్తించండి. మీకు తెలిసి ఉన్నట్లయితే మీకు టెట్ డిఎస్లో ఇలాంటి ప్రశ్నలు రావడం జరిగితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సరైన సమాధానం చూసినట్లయితే భాషా ప్రేమ. ఈ పాఠం ద్వారా రచయిత ఏ విలువను ప్రాధాన్యం చేస్తాడు? భాషా ప్రేమ ద్వారా ప్రాధాన్యం చేయడం జరుగుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది. జవాబు సి అవుతుంది.
5వ ప్రశ్న చూద్దాం. భాష మన సంస్కృతికి అద్దం అన్న భావన ఏ అర్థాన్ని సూచిస్తుంది? భాష మన సంస్కృతికి అద్దం అన్న భావన ఏ అర్థాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. భాష కేవలం మాటల సమాహారం, భాష ద్వారా సంస్కృతి తెలుస్తుంది, భాష అవసరం లేనిది, సంస్కృతి భాషపై ఆధారపడదు. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం భాష ద్వారా సంస్కృతి తెలుస్తుంది. భాష ద్వారా సంస్కృతి తెలుస్తుంది అంటే భాష మన సంస్కృతికి అద్దం అన్న భావన ఏ అర్థాన్ని సూచిస్తుంది అంటే భాష ద్వారా సంస్కృతి తెలుస్తుంది అనేది సరైన సమాధానం. ఏమవుతుంది? బి అవుతుంది. 6వ ప్రశ్న చూద్దాం. మాతృభాషలో విద్య అందితే కలిగే ముఖ్య లాభం ఏది? మాతృభాషలో విద్య అందితే కలిగే ముఖ్య లాభం ఏమిటి? ఎందుకంటే ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్గా అడగడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ప్రశ్న 2-3 సార్లు చదివి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ చదివినట్లయితే చదువు కష్టమవుతుంది, భావగ్రహణ శక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. 6వ ప్రశ్నకు సమాధానం భావగ్రహణ శక్తి పెరుగుతుంది. అంటే మాతృభాషలో విద్య కలిగే ముఖ్య లాభం ఏమిటి అంటే భావగ్రహణ శక్తి పెరుగుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? బి జవాబు అవుతుంది. ఓకే, 7వ ప్రశ్న చూద్దాం. ఈ పాఠం ప్రకారం ఇతర భాషలు నేర్చుకోవడం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి? ఇక్కడ అభిప్రాయం కూడా అడగడం జరిగింది. చూడండి, ఈ పాఠం ప్రకారం ఇతర భాషలు నేర్చుకోవడం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ చదివినట్లయితే అవసరం లేదు, తప్పు, అవసరమేమి కానీ మాతృభాషను మరవకూడదు, హానికరం. ఇక్కడ సి ఆన్సర్ చూడండి, సి ఆప్షన్ చూడండి, అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు. ఏమంటున్నాడు? ఈ పాఠం ద్వారా, ఏ పాఠం ద్వారా అంటే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యాంశం 10వ తరగతిలోని 2వ పాఠం నుండి ఈ పాఠం ప్రకారం ఇతర భాషలు నేర్చుకోవడం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి అని ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుందంటే సి అవుతుంది. అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు. 8వ ప్రశ్న చూద్దాం. వినసొంపు అనే పదానికి సరైన అర్థం ఏంటిది? వినసొంపు అనే పదానికి సరైన అర్థం ఆప్షన్స్ చూద్దాం. బాధ కలిగించేది, వినడానికి ఇబ్బంది, చెవులకు మధురంగా ఉండేది, అర్థం కానిది. సరైన సమాధానాన్ని గుర్తించండి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి ప్రశ్నలు టెట్ అండ్ డిఎస్లో వస్తే తప్పకుండా వచ్చింది అని అంటే ఎస్ అని పెట్టండి, రాలేదు అని అంటే నో అని పెట్టండి. వినసొంపు అనే పదానికి సరైన అర్థం చెవులకు మధురంగా ఉండేది. సరైన సమాధానం ఏమవుతుంది? సి అవుతుంది. చెవులకు మధురంగా ఉండేది. 9వ ప్రశ్న చూద్దాం. భాషను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమి నష్టం కలుగుతుంది? 9వ ప్రశ్న, భాషను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమి నష్టం కలుగుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే వ్యక్తిత్వం పెరుగుతుంది, సంస్కృతి నశిస్తుంది, అభివృద్ధి వేగవంతం అవుతుంది, డి జ్ఞానం పెరుగుతుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. టెట్ అండ్ డిఎస్లో ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తే ఎస్ అని పెట్టండి, రాకపోతే నో అని పెట్టండి. సరైన సమాధానం చూసినట్లయితే సంస్కృతి నశిస్తుంది. ఏమవుతుంది? సరైన సమాధానం బి అవుతుంది. భాషను నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు నష్టం కలుగుతుంది కదా, కాబట్టి సంస్కృతి నశిస్తుంది. సరైన సమాధానం బి అవుతుంది. 10వ ప్రశ్న చూద్దాం. ఈ పాఠం విద్యార్థులకు ఇచ్చే ప్రధాన సందేశం ఏమిటి? చూడండి, ఇక్కడ సందేశం అనేది రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. టెట్ అండ్ డిఎస్సిలో కూడా ఇలాంటి సందేశాలు, ఉద్దేశాలు, భావాలు, విలువలు అనేవి తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ పాఠం విద్యార్థులకు ఇచ్చే ప్రధాన సందేశం ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే ఒకే భాష గొప్పది, భాష అవసరం లేదు, మాతృభాషను ప్రేమించి గౌరవించాలి, ఇతర భాషను తక్కువగా చూడాలి. సరైన సమాధానం గుర్తించండి. మీ యొక్క సమాధానం ఎస్ అయితే ఎస్, నో.
కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. దీనికి సమాధానం మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 10వ ప్రశ్నకు సమాధానం మీరు గుర్తించి కామెంట్ రూపంలో పెట్టండి.